నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది కొన్ని నెలల క్రితం నుంచి వచ్చిన ఆహార కలుషితం కేసులపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సెప్టెంబర్ 24 అన్ని ఆహార విక్రయ కేంద్రాలు తమ కార్యకర్తల ఇంకా ప్రొప్రైటర్స్ మరియు మేనేజర్ల పేర్లు చిరునామాలు స్పష్టంగా ప్రదర్శించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇతర ఆహార ఎస్టాబ్లిష్మెంట్స్తో పాటు పనిచేసే చెఫ్స్ మరియు వెయిటర్స్ అందరూ మాస్కులు మరియు గ్లౌస్ ధరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా అన్ని హోటళ్ల మరియు రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాలు 12 సెప్టెంబర్ తేదీన సహరాన్పూర్లోని ఒక యువకుడు రోటీ తయారు చేస్తున్న సమయంలో ఉమ్మి వేస్తున్న దృశ్యం వైరల్ అయిన తర్వాత ఆయన అరెస్టు చేయబడిన ఘటన తర్వాత వెలువడ్డాయి. గత వారం గజియాబాద్లో ఒక జ్యూస్ విక్రేత కస్టమర్లకు పండ్ల జ్యూస్లో మూత్రం కలుపుతున్నందుకు అరెస్ట్ అయ్యాడు. ఇంకొక ఘటనలో జూన్లో నోయిడాలో తమ సలీవాతో కలుషితమైన జ్యూస్ను విక్రయించిన 2 వ్యక్తులు అరెస్టు చేయబడ్డారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఈ రకమైన ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారంలో మానవ వ్యర్థాల ఉనికి ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదంగా మారవచ్చు. ఇటువంటి నేరాలకు కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొనగా ముఖ్యమంత్రి అధికారులు అన్ని ఆహార సంబంధిత హోటళ్లు, ధాబాలు మరియు రెస్టారెంట్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాబాలు, రెస్టారెంట్లు మరియు ఆహార సంబంధిత వ్యాపారాల్లో పూర్తిగా పరిశీలించబడాలి మరియు అందులో పనిచేసే ఉద్యోగుల కోసం పోలీసు పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి. ప్రజలకు అందిస్తున్న ఆహారానికి స్వచ్ఛత మరియు పవిత్రతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలో సవరణలు చేయాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఆహార కలుషిత కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సత్వర చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జై హింద్, జై భారత్.